పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలన్నది కాపుల సంకల్పం. కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం కావాలి అన్నటువంటిది ఒక కసి. ముందు పవన్ కళ్యాణ్ అనుకోలేదు, కాపుల నుంచి ఒకళ్ళు కావాలనుకున్నారు. చిరంజీవికి వెన్నుదన్నుగా నిలిచారు. 1999 తర్వాతన 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2009లో కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది అంటే ఆనాడు చిరంజీవి ఇంపాక్ట్ అనాలి. చిరంజీవి ఆ రోజున సాధించిన ఓట్లు 18%. అంతకుముందు 2004లో కాంగ్రెస్కి వేశారు కాపుల ఓట్లు. వాళ్ళు ఆ ట్రిప్పు చీలిపోయారు. తెలుగుదేశంకి వెళ్లాల్సిన ఓట్లయి. అంతకుముందు 99లో కాపులు తెలుగుదేశానికి వేశారు. 2004లో వాళ్ళు అటేశారు. 2009లో తెలుగుదేశం వైపుకి ఆ ఓట్లు వెళ్ళి ఉంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. కానీ చిరంజీవి ఆనాడు పోటీతో తెలుగుదేశం అధికారానికి దూరం అయింది. కాపుల ఆకాంక్ష మొట్టమొదటిసారి ప్రస్ఫుటమైంది. 18% ఓట్లు, 18 సీట్లు సాధించినటువంటి సందర్భం అది. తర్వాతన అదే కాపు సామాజిక వర్గం బలంగా కోరుకున్న తర్వాత వచ్చేటప్పటికి చిరంజీవి పార్టీని విలీనం చేయడం ఒక ఎత్తు. 2014కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడంతో కాపు కాశారు. పవన్ కళ్యాణ్ అంటే తమదంటూ ఒక ఉనికి కావాలన్నటువంటి ఆకాంక్షని పవన్ కళ్యాణ్ మాటని విన్నారు. అయితే తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో మాత్రం కాపు సామాజిక వర్గం పూర్తిగా వైసీపీని ఎంచుకుంది. ఆనాడు పవన్ సీఎం కాడన్నటువంటి ఉద్దేశంతో, పవన్కి సీఎం అవకాశం లేదన్న ఉద్దేశంతో ఈ దఫా పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం కాపు సామాజిక వర్గానికి బాగా నచ్చింది. తను చెప్పినటువంటి విధానం నచ్చింది. ముందు మనం కులాలన్నీ ఒంటరి తెలగా ఇట్లాగా కాపు సామాజిక వర్గంలోని అందరూ ఒక్కటవ్వాలి, నెంబర్ 1. రెండవది వ్యూహం నాకు వదిలిపెట్టండి అన్నటువంటిది. ఈ ఒక్కసారి నన్ను నేను చెప్పిన మాట వినండి అని పదే పదే ఆయన చేతులు జోడించి చెప్తే ఆయన వెనక ఏదో ఖచ్చితమైన వ్యూహం ఉందని నమ్మారు. అందుకే ప్రతి కాపు నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓటమి పాలయ్యారు. ప్రతి కాపు కాశారు పవన్కి. పవన్ వెన్నుదన్నుగా నిలవడంతో తెలుగుదేశం పార్టీకి కాపు కాశారు. టోటల్గా కాపుల ఆకాంక్షకి బలమైనటువంటి ప్రతిస్పందనే 100కి 100% విజయాలు. అంటే కాపులు ఎంత బలంగా కోరుకుంటున్నారు అనడానికి సాక్ష్యం అది. పవన్ కళ్యాణ్కి మంచి ఊపునిచ్చింది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. అది ఎప్పుడు అన్నటువంటిదే కాలం నిర్ణయించేది.